భరణి భరణి దివ్యని నామినేట్ చేశాడు. దివ్యని నామినేట్ చేస్తూ మనం ఎంత మంచి మాట మాట్లాడినా కూడా మన వాయిస్ హైగా ఉంటే ఆ మంచి మాటకు విలువ ఉండదు. నువ్వు చాలా అతిగా మాట్లాడుతున్నావు అన్నట్టు నామినేట్ చేశాడు. ఎంబడే దివ్య తక్కువే కాదు, దివ్య ఎంబటే డిఫెండ్ చేసుకుంటూ మీలాగా కూల్గా ఆన్సర్లు ఇవ్వడం నాకు రాదు, ఎక్కడ రేజ్ చేయాలి అక్కడ రేజ్ చేస్తా, ఎక్కడ కూల్ కావాలో అక్కడ కూల్ అవుతా, అంతే తప్ప నేను అలా మీలాగా ఉండలేను అనేసరికి నువ్వు డిస్రెస్పెక్ట్గా ఏం మాట్లాడతావు ప్రోమోలు కట్టేదిగా డిస్రెస్పెక్ట్గా మాట్లాడకు అంటే నేను ఎవరిని ఇక్కడ డిస్రెస్పెక్ట్ చేస్తలేను, నేను రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నా అంటే ఏళ్ళు చూపెట్టి మాట్లాడకు అని ఒక అర్జున్ రెడ్డి లెవెల్లో బయట సీరియస్ అయ్యాడు మన భరణి. సో ఘోరం సీరియస్ అయ్యాడు. నిన్న అర్జున్ రెడ్డి ఎవరు చూపెట్టరు కదా, మన వచ్చింది కదా శివారెడ్డి అర్జున్ రెడ్డి భరణి ఇద్దరు ఎట్లా చూపెట్టారో కరెక్ట్గా అలా అర్జున్ రెడ్డి యాప్ట్గా పడ్డాడు భరణిని చూస్తుంటే. అలా ఇద్దరి మీద పోటాపోటీ నామినేషన్ జరిగింది. అలా మరోవైపు ఇమాన్యుల్ తనుజని నామినేట్ చేస్తాడు. నేను కెప్టెన్సీ త్యాగం చేస్తే ఏమని చేసుకుంటా, నీకెందుకు, నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు. అవును కెప్టెన్సీ ఎలా చేస్తావు అని తను అంటుంది, అది నా ఇష్టం, నీకేం ప్రాబ్లం అని అనేసరికి తనుజ కోపం వస్తుంది. నేను అదే చెప్తున్నా, ఇమాన్యుల్ నీకు కెప్టెన్సీ త్యాగం చేసి మళ్ళీ కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు నేను రెండోసారి కెప్టెన్ అవ్వడం తప్పేముంది అని తను చెప్తుంది. నిన్ను కెప్టెన్సీ రేస్ నుంచి 6 తప్పించారు. 6 తప్పిస్తే నువ్వు అందరినీ పక్కన పెట్టావు. దివ్యని నన్నే టార్గెట్ చేసి మా మీద ఎందుకు సీరియస్ అయ్యావు అన్నీ అసలు ఇమాన్యుల్ మస్తు పాయింట్ పట్టాడు. దీనికి ఆన్సర్ ఇవ్వలే మన తనుజ. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా పెడితే కరెక్ట్ పాయింట్లు పెట్టినావిడికి, లేకపోతే వెళ్ళి కూర్చో, అంతేగాని సొంత స్క్రిప్ట్ రాసుకుంటూ ఏదో ఇక్కడ క్రియేట్ చేయాలని చూడకేమో అని తనుజ ఒక లెవెల్లో సీరియస్ అయింది. అసలు అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఏదో మాట్లాడింది. నీకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ వెనుకలే వెళ్ళి ఆడు అంటూ మరొక పాయింట్ చెప్పింది తనుజ ఇమాన్యుల్కి. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇమాన్యుల్, నాకు అర్థమైంది అటు తనుజ ఒక లెవెల్లో రెచ్చిపోయింది. ఆ తర్వాత డిమాండ్ని కళ్యాణ్ నామినేట్ చేస్తూ కెప్టెన్ టాస్క్ నుంచి తప్పిస్తే నవ్వుకుంటూ వస్తావేంటి నువ్వు అనేసరికి డిమాండ్ నీకేంటి ప్రాబ్లం అంటే ప్రాబ్లమేరా, నాకు ప్రాబ్లమే అని ఫోటో ఇట్లా చింపి ఇట్లా మంటలేస్తాడు. అసలు అక్కడనే దద్దరిల్లింది ప్రోమో. సుమన్ శెట్టి తనుజ ఫోటోని తీసి మంటలు వేసి నీ వల్ల నా కెప్టెన్సీ పోయింది అనేసరికి తనుజ నా వల్ల పోలేదు, మీరు హైట్ తక్కువ ఉన్నారు, మీకు ఎనర్జీ సరిపోవట్లే అని పైకెక్కి నిల్చుంటే సెట్ అయితేనే వెళ్ళమన్నాను, పైకెక్కి నిలబడమంటే తనుజ అబద్ధాలు అడగు, నువ్వు వెళ్ళి నిలబడు అన్నావు తప్ప పైకి వెళ్ళి సెట్ చేసుకో ఎక్కడ చెప్పలేదు అని సుమన్ శెట్టి కూడా సీరియస్ అయ్యాడు. దీనికి ఆన్సర్ మన తనుజ ఇవ్వకపోగా సేఫ్ గేమ్ ఎప్పుడు బ్రేక్ చేస్తారన్న, సరే మీరు సేఫ్ గేమ్ ఇంకెన్నాళ్ళు ఆడతారు, ఎప్పుడు బ్రేక్ చేస్తారు మరి చెప్పండి. నేను సేఫ్ గేమ్ ఆడతలేను, ఉన్నట్టు పాటు చెప్తాను, అందరు తెలిసి నువ్వు నన్ను ఎక్కమన్నా తప్ప ఎక్కి సెట్ చేసుకో అని చెప్పలే అని సీరియస్ అవుతాడు. ఇంతలో ప్రోమో ఎండ్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.